Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కూటమికి వైసీపీ మరో షాక్. వైజాగ్లోనూ కడప ఫార్ములా. ఏపీలో కూటమి ప్రభుత్వం 9 నెలల పాలన పూర్తి చేసుకుంటోంది. అదే సమయంలో విపక్ష వైసీపీపై పూర్తి ఆధిపత్యం చెలాయించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్థానిక సంస్థలలో ఫిరాయింపుల్ని తీవ్ర స్థాయిలో ప్రోత్సహించడం ద్వారా వైసీపీ ఆధిపత్యానికి గండి కొట్టేందుకు ప్రయత్నిస్తోంది. అయితే గతంలో వైసీపీ ప్రభుత్వం తెచ్చిన చట్టం కారణంగా 4 ఏళ్ల వరకు అవిశ్వాస తీర్మానాలు పెట్టే అవకాశం లేకపోవడంతో సైలెంట్గా ఉన్న కూటమి ఇప్పుడు ఆ గడువు పూర్తిగా వస్తుండటంతో వరుసగా నోటీసులు ఇస్తోంది. ఈ నేపథ్యంలో కడప జడ్పీ పీఠాన్ని కాపాడుకునేందుకు వైసీపీ తాజాగా అక్కడి జడ్పీటీసీలని బెంగళూరు, హైదరాబాద్కు తరలించినట్లు వార్తలొచ్చాయి. ఇదే క్రమంలో ఇప్పుడు గ్రేటర్ విశాఖపట్నం మేయర్ సీట్ను కాపాడుకునేందుకు అక్కడి కార్పొరేటర్లను ప్రలోభాలకు దూరంగా బెంగళూరుకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ విశాఖ కార్పొరేషన్లో పూర్తి మెజారిటీతో ఉన్న వైసీపీపై ఆధిపత్యం కోసం కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకుంటున్న కూటమి పార్టీలకు దీంతో షాక్ తగిలినట్లయింది. 2021లో జరిగిన ఎన్నికలలో గ్రేటర్ విశాఖ కార్పొరేషన్లో 98 కార్పొరేటర్లకు గాను వైసీపీ 59 సీట్లను కైవసం చేసుకుంది. దీంతో గొలగాని హరివెంకట కుమారిని మేయర్ పీఠంపై కూర్చోబెట్టారు. అయితే ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం స్థానంలో కూటమి రావడంతో కార్పొరేటర్ల ఫిరాయింపులు మొదలయ్యాయి. కూటమి పార్టీల ప్రలోభాలతో వైసీపీ కార్పొరేటర్లు గేటు దాటడం ప్రారంభించారు. తాజాగా 6 కార్పొరేటర్లు ఇలా వైసీపీని కాదని టీడీపీ, జనసేనలో చేరిపోయారు. మరో 6 గీత దాటితే మేయర్ పీఠం కూటమి కైవసం చేసుకోవడం ఖాయంగా మారింది. దీంతో అవిశ్వాసం కోరుతూ కలెక్టర్కు నోటీస్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తమ కార్పొరేటర్లను కాపాడుకునేందుకు కడప జడ్పీ తరహాలోనే బెంగళూరు క్యాంపుకు వైసీపీ తరలించినట్లు తెలుస్తోంది. తద్వారా వారిని కూటమి పార్టీలు ప్రలోభాలకు గురి చేయకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే మెజారిటీకి దగ్గరగా కార్పొరేటర్లు కూటమి పార్టీల్లోకి ఫిరాయించడంతో లెక్కలు క్షణక్షణానికి మారుతున్నాయి. తమకు పూర్తి మెజారిటీ వచ్చేసిందని తేలగానే గ్రేటర్ విశాఖ మేయర్పై కూటమి అవిశ్వాసానికి కలెక్టర్ అనుమతి ఇచ్చే అవకాశం ఉంది.